హాయ్ హలో అండి, అందరికీ బాగున్నారా మీరందరూ? ఇది చూడండి, ఇది వచ్చేసి పసుపు అండి. మేము ఇలాంటి 3 బౌల్స్లో వేసాము. ఇంకోటి వచ్చేసి గ్రో బ్యాగ్లో వేసామండి. ఇలాగా మొత్తం 4 అయినాయి అనమాట. ఇందులోంచి ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము. ఎంత ఈల్డ్ వచ్చిందో చూద్దాము ఒకసారి. మీ అందరికీ కూడా చూపించాలి అని చెప్పి నేను వీడియో చేశాను. ఇలాంటి బౌల్స్ అయితే 3 అండి. ఇదొకటి గ్రో బ్యాగ్ అనమాట. దీంట్లో వేసాము 4. ఇది మొత్తం ఈల్డ్ ఎలా వచ్చిందో చూద్దామని తీస్తామనుకుంటున్నాము ఈరోజు. అయితే మీకు కూడా మీతో షేర్ చేసుకున్నాము, ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. ఒక బౌల్లో అయితే ఇలా చూడండి ఇంత వచ్చింది. కాకపోతే ఎక్కువ ఏమి రాలేదు, అన్నీ కూడా వాటర్ బబుల్స్ లాంటివి ఫామ్ అయ్యాయి. ఇందులో పసుపు కొమ్ములు తక్కువగా వచ్చాయి. దీనికి ఏమన్నా ఎలా పెంచుకోవాలి పసుపుని ఇంట్లో కుండీల్లో అని ఏమన్నా తెలిస్తే మాకు తెలియజేయండి. మేము కూడా నెక్స్ట్ టైం బాగా ఈల్డ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకుంటామండి. ఇలా వచ్చింది. ఒక బౌల్లో తీస్తే ఇంత వచ్చిందండి. అంటే టబ్లో ఇందాక చూపించాను కదా, ఆ టబ్లో తీస్తే ఇంత మాత్రమే వచ్చింది పసుపు. కానీ హ్యాపీ అండి, మేము వేసుకున్న దాంట్లో ఇంత మాత్రం వచ్చింది కదా అని హ్యాపీ. ఇంకొక గ్రో బ్యాగ్లోది హార్వెస్ట్ చేస్తున్నాం. ఆకులు చూసారా ఇలా ఎండిపోయాయి. ఈ స్టేజ్లో తీసేయాలట. ఆకులు వాటంతట అవి రాలిపోయి ఎండిపోయిన తర్వాత తీసేయాలని చెప్పారు తెలిసిన వాళ్ళు. అందుకని మేము ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇది మాత్రం మంచిగా ఇది మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూడండి, చెక్క బాగా వచ్చింది. ఇది ఒక్కటే మంచిగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ చెక్క మంచిగా వచ్చేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది. చూడడానికి బాగుంది, ముచ్చటగా అందంగా. గ్రో బ్యాగ్లోది అనమాట ఇది గ్రో బ్యాగ్లో వచ్చిన మా పసుపు. ఇంతవరకే ఈల్డ్ వచ్చింది గ్రో బ్యాగ్లో. దిస్ ఈజ్ వన్ మోర్ టబ్ అండి. ఇందులో కూడా అదే పసుపు వేసాము. దాన్ని లగాడన్ పసుపు అని అంటారు. ఇప్పుడు ఇందులో చూద్దాం ఎంత వచ్చిందో ఈల్డ్. ఈ టబ్లో వచ్చినటువంటి ఈల్డ్ ఇది లగాడన్ పసుపు. ఒకటే ఒక పీస్ చూసారా ఎలా వచ్చిందో. దానికి అన్ని ఫింగర్స్ వచ్చాయి అన్నమాట. దాని పక్కన ఎన్ని ఫింగర్స్ వచ్చాయి. వావ్, సూపర్. వా 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 వా. ఇంకొక బౌల్ అండి, 4th వన్ అండ్ లాస్ట్ బౌల్. అంటే ఇది ఒక టబ్ అన్నమాట. ఇది చాలా తక్కువగా వచ్చింది. ఇందులో మాత్రం ఈల్డ్ రాలేదు. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇంతవరకు అంత లగాడని పసుపు. అందరూ కూడా మీ ఇళ్ళలో ఆర్గానిక్గా పండించుకోండి. మీకు ఒక 1 ఇయర్ అంతా కూడా సరిపోతుంది పసుపు. మళ్ళీ మనం బయట కొనుక్కోకుండా దీంతోనే మనము ఇంట్లో వంటలకి వాడుకోవచ్చు. వంటల్లోకి చూడండి, పసుపు చాలా చిన్నగా వచ్చింది. ఇంత చిన్నగా ఇది చూడండి ఇలా వచ్చింది. ఇంకా ఇలా వస్తే ఇందులో చాలా 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 బాగుండేది, కానీ రాలేదు. సో సాడ్. ఇది ఇంకో చిన్న బకెట్లో వేసామండి. ఇది వచ్చేసి నాటు పసుపు, మనం రెగ్యులర్గా వాడుకుంటాం కదా ఆ పసుపు అన్నమాట. ఇది ఎంత వచ్చిందో చూసేద్దాం. ఇది రెగ్యులర్ పసుపు. ఇది పర్లేదు, కొద్దిగా వచ్చింది. ఓ 1/2 kg 1/2 kg వచ్చి ఉంటుంది. దీన్ని పసుపుగా పట్టిస్తే మాత్రం ఎంతో అవ్వదు, ఎండిపోతాయి కదా ఇవి, అందుకని.